హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు నోటికి కొంచెం టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం నువ్వులు వేసి వేగనివ్వాలి. నెక్స్ట్ టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండు వేసి మగ్గించుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి తాలింపుకి ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగించుకుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవటమే. ఇది రైస్లోకి కాకుండా ఇడ్లీ, దోశలకు కూడా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి మన ఆల్ ఇన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేయండి.